సో ఎంత పెట్టుబడి పెట్టారు? మనకు దీనిపైన అరౌండ్ ఒక 22 lakhs వరకు వచ్చింది. ఏ ప్రాంతాల వరకు పంపుతున్నారు మీరు? మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంటైర్ ఇండియాకి పంపిస్తాం. బట్ యాజ్ ఫర్ అవర్ ఫుడ్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం బెస్ట్ బిఫోర్ 12 months అని చెప్తాం. ఎప్పుడైతే ప్యాకెట్కి డైవర్ట్ అయినామో హాస్పిటల్కి దగ్గర అయినాము, కాస్ట్తో కూడుకున్న పని ఇదంతా. మనకు మా ఆయిల్ వచ్చేసి హార్డ్లీ మనకు 5% కూడా ప్రాఫిట్ ఉండదు. మన ప్రాఫిట్ అంతా వేస్టేజ్ నుంచి జనరేట్ అవుతుంటుంది ఇక్కడ ప్రాఫిట్ అనేది. ప్రజెంట్ జనరేషన్లో 30-35 years స్టోక్స్ అంటున్నారు. బికాస్ ఆఫ్ రీజన్ ఓన్లీ రిఫైండ్ ఆయిల్. మీరు చూసిన తెలుగు అగ్రి ఫార్మ్స్ ప్రస్తుతం ఒకప్పట్లో చాలామంది ఇంటింటికి ఎద్దుగా నూనె పెట్టుకుంటుండ్రి. సో ఇప్పుడు వచ్చేసి ట్రెండ్ అవుతుంది. సో ఇప్పుడు నూనె లీటర్ ధర ఎందుకు అంత ఎక్కువ రేట్ ఉంది? అదేవిధంగా చాలామంది మిషన్ ప్రెస్డ్ ఆయిల్ వాడుతుంటారు, అదేవిధంగా చాలామంది ప్యాకెట్ నూనెలో వాడుతుంటారు. సో మిషన్ నూనె ఆయిల్కి అదేవిధంగా మన ఎద్దుగా నూనెకి సో దీనికి తేడా ఏదో కనుక్కుందాం. నమస్తే అన్న. నమస్తే బా. ప్రస్తుతం ఇప్పుడు మీరు ఎద్దుగానుగా నడుపుతుండ్రు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతుంది? నేను స్టార్ట్ చేసి 3 months అవుతుంది. బట్ దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయబట్టి 3 years అవుతుంది. 3 years అవుతుంది. 3 years బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ప్రస్తుతం ఏ నూనెలు మీ సేల్ చేస్తారు? ప్రజెంట్ వచ్చేసి మనం ఇక్కడ పల్లి, కుస్మ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరి సేల్ చేస్తున్నాం. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు ఒక రోజుల్లో ఎన్ని లీటర్ల నూనె మీరు? మేము ఒక గానుగా 9 to 6 జాబ్ చేస్తే 25 liters వస్తుంది. 25 liters అంటే మొత్తం ఒక రోజులో మొత్తం ఒక డేలో 8 hours పని చేస్తే 25 liters 30 liters వరకు వస్తుంది. ఓకే. బయట మీరు ఎక్కడెక్కడ సేల్ చేస్తారు? మనకి మ్యాక్సిమం ఇప్పుడు ఇన్స్టా నుంచి వస్తున్నాయి లీడ్స్ అని, ఎంక్వైరీస్ అని ఇన్స్టా నుంచి వస్తున్నాయి. ఓకే. ఎక్కువగా ఏ నూనె వెళ్తుంది? అంటే ఇది అలా ఉండదు, మన దగ్గర ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. మహబూబ్నగర్ సైడ్ ఎక్కువ పల్లి తింటారు, మెదక్ జిల్లా వాసులు ఎక్కువ కుసుమ తింటారు. అలా ప్రాంతం వారిగా బట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటుంది. బట్ మనకు మేజర్ సేల్ వచ్చేసి పల్లి లేదా కుసుమ ఉంటుంది. ప్రస్తుతం మీ ఇన్స్టాలో మేము వీడియోలు చూశాను. ఓకే. చాలామంది కామెంట్స్ చాలా ఘోరంగా, అంటే ఎట్లా అంటే ఎద్దుకే ఎందుకు అంత కష్టపెడుతున్నారు అని. అంటే ఇప్పుడు మిషన్లు గిల్ వచ్చినాయి కదా, మిషన్లు ఇలా వాడచ్చు కదా, దానికి దీనికి ఏంటంటే మిషన్కి ఎద్దుకు తేడా ఏంటంటే ఒకటి వచ్చేసి న్యూట్రిషన్ వాల్యూస్ ఒకటి తేడా ఉంటుంది. బట్ ఇందులో మేజర్ కీ రోల్ ఏంటంటే ఎద్దు ఒక్కటే బాధపడట్లేదు, ఎద్దును మనం కాపాడుతున్నాము. అదేకాక ఎద్దు తిరగడం వల్ల ఏంటంటే వ్యవసాయ రంగానికి ఎద్దు ఇక్కడ పనిచేయడం వల్ల వెనకాల పెద్ద వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతుంది ఇది చేసే ప్రతి పని. అలా అందుకోసం మనం ఏంటంటే దీన్ని ఎద్దుతో చేయడం వల్ల మనకు ఆరోగ్యకరంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దీనికి బ్యాక్ అండ్ రైతుకు కూడా అన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. ఓకే. సో ఎన్ని ఎద్దులు ఆధారాన్ని మీరు? ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి, ఇంకొక 3 వస్తున్నాయి. 3 వస్తున్నాయి. సో ఇది వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 years నుంచి వర్క్ చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. దీనికి మార్కెట్ పొటెన్షియల్ ఏంది, దీన్ని మనం సస్టైన్ అవుతామా లేదా అనేది తెలుసుకోవడానికి 3 years పట్టింది నాకు. May 1st స్టార్ట్ చేసినాం మేము. ఓకే. ఎంత ప్లేస్లో పెట్టుకున్నారు ఇది 800 square yards ఉంది. 800 square yards ఉంది. ఓకే. ప్రస్తుతం మీరు ఇప్పుడు ఎక్కువగా పల్లి నడుస్తుంది? పల్లి కుస్మ ఎక్కువ నడుస్తుంది. పల్లి కుస్మ ఏ ప్రాంతాల వరకు పంపుతున్నారు మీరు? మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంటైర్ ఇండియాకి పంపిస్తున్నాం. మనకు రీసెంట్గా ఒకటి 2 million వ్యూ వెళ్ళింది. దాని నుంచి మనకు ఇండోర్ నుంచి, నోయిడా నుంచి, గ్వాలియర్ నుంచి కాల్స్ వచ్చినాయి తెలుగు వాళ్ళు. వాళ్ళకు మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా వేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నూనెల్లో వాడుతుంటారు కదా కెమికల్స్ కానీ, ఏమన్నా వాడతారా? లేకపోతే మన దగ్గర ఏముండదు, మన దగ్గర డైరెక్ట్ రా సీడ్ ఉంటుంది. సీడ్లో మనం వాటర్ మిక్స్ చేస్తాం. ఆ వాటర్ కూడా మనం ఆయిల్ తీసిన తర్వాత సన్కి ఏదైతే ఫిల్టరేషన్కి పెడతామో అందులో వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో వాటర్ ఎందుకు వెళ్తారు మీరు? వాటర్ ఎందుకంటే పల్లి ఏ విత్తనమైనా సరే కానీ డైరెక్ట్ రోకల్ కింద మెదగడానికి రాదు. ఆ వాటర్ ఉండడం వల్ల ఏమైందంటే మెదగడానికి సహాయపడుతుంది కాబట్టి వాటర్ వేయడం జరుగుతుంది. ఓకే. లీటర్ ధర ఎంత అండి మరి? మన దగ్గర పల్లి వచ్చేసి 525 rupees. మన దగ్గర 525. అవైతే గ్లాస్ బాటిల్ ఇస్తాం మనం ఏదైనా సరే. పల్లి వచ్చేసి 525, సన్ఫ్లవర్ వచ్చేసి 675, సాఫ్లవర్ 675, సెస్మి 700, కోకోనట్ 950. సో ప్రస్తుతం మార్కెట్ ధరలో ఎట్లా నడుస్తుంది మరి? అంటే మనకున్న కస్టమర్స్ మనకున్నారు. ఎలా అంటే ఈ ప్రొడక్ట్ వాల్యూ తెలిసిన కస్టమర్లు డెఫినెట్గా మన దగ్గర పర్చేజ్ చేస్తారు. ఎక్కువ మోతాదులో మీకు ఎట్లా డిస్కౌంట్ ఇస్తారా లేకపోతే ఎట్లా? డిస్కౌంట్ ఏ ఉండదు మన దాంట్లో. డిస్కౌంట్ అనే పదం చెప్పడం ఎలా ఉంటుంది అంటే కస్టమర్ మోసం చేయడమే డిస్కౌంట్ అనేది. ఎందుకంటే మనం చేసేది రా మెటీరియల్ తోటి చేస్తాము, కాస్ట్తో కూడుకున్న పని ఇదంతా. మనకు మా ఆయిల్ వచ్చేసి హార్డ్లీ మనకు 5% కూడా ప్రాఫిట్ ఉండదు. మన ప్రాఫిట్ అంతా వేస్టేజ్ నుంచి జనరేట్ అవుతుంటుంది ఇక్కడ ప్రాఫిట్ అనేది. ఆయిల్ జస్ట్ ఫర్ సర్వీస్ లానే ఉంటుంది చేసేది. ఓకే. ఎంతమంది పని చేస్తుంటారు మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి 2 women ఉన్నారు. ఓకే. ఇప్పుడు 1 kilo నూనె నుంచి ఎంత నూనె వస్తుంది? 1 kilo పల్లి నుంచి వచ్చేసి మనకు సిచ్యువేషన్ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ 300 నుంచి 330 ml వరకు వస్తుంది. 330 ml. సో ఇప్పుడు ఎక్కువగా మీ కామెంట్స్లో ఉంటారు కదా, సో చాలామంది ఎద్దు నుంచే కొంచెం ఇబ్బంది పడుతారు. ఒకప్పట్లో చాలా మంది ఇండ్లలోనే ఎక్కువగా ఉండేది ఎద్దుగానుగ నూనె. సో ఇప్పుడు ఏంటంటే అది కొంచెం ఇదైపోయింది, కొంచెం అవాయిడ్ చేసారు. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు?
ట్రెండ్ అవ్వడం అనేది ఏం లేదు. యాక్చువల్గా మనకు మన పెద్దలు ఇచ్చిన గిఫ్ట్ ఇది, ఈ పని అనేది. బట్ రాను ఏంటంటే కార్పొరేట్ కల్చర్లకు అలవాటు పడి, కార్పొరేట్ సిస్టమ్కి అలవాటు పడి ప్యాకెట్ల సైడ్ డైవర్ట్ అయినాం. ఎప్పుడైతే ప్యాకెట్కి డైవర్ట్ అయినామో హాస్పిటల్కి దగ్గర అయినాము. ఎప్పుడైతే ఎద్దులకు దగ్గర ఉన్నామో హాస్పిటల్ దూరంగా ఉన్నాం. ఎద్దులు ఇంటి ముందర ఉన్న రోజు ఊరికి ఒక డాక్టర్ కూడా ఉండేవాడు కాదు, జిల్లాకు ఒక డాక్టర్ ఉండేవాడు కాదు. ఇంటింటికి వచ్చి అడిగేవాళ్ళు ఏమైనా ఉందా సమస్య అని. బట్ ఇవాళ ఒక ఊర్లో 20 మంది డాక్టర్లు ఉన్నారు, 100 మంది పేషెంట్ ఉన్నారు. దానికి కారణం ఆ ప్యాకెట్. ఇదే ఎద్దులు కానీ మన ఇంటి ముందర ఉండి ఇదే ఆయిల్ మనం తింటే ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వేరుశనగ నుంచి ఎంత నూనె వస్తుంది? ఇప్పుడు మనకు వచ్చేసి 300 to 330 ml వస్తుంది కేజీకి. కేజీ పల్లి వాడితే. ఇప్పుడు వేస్టేజ్ అంతా ఏం చేస్తారండి? ఇది మనకు డైరీ ఫామ్ వాళ్ళు తీసుకుంటారు. డైరీ ఫామ్ కు బెస్ట్ ఫుడ్ ఇది పాల ఉత్పత్తికి. తర్వాత వర్మి కంపోస్ట్ కింద, ఎరువు కింద కూడా పనిచేస్తుంది. కొంతమంది తింటారు కూడా, దాన్ని కర్రీస్ లో వాడుకుంటారు కొంతమంది. రకరకాల యూసేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది పెట్టారు కదా, సో ఎంత పెట్టుబడి పెట్టి మనకు దీనిపైన అరౌండ్ ఒక 22 lakhs వరకు వచ్చింది. 22 lakhs. ఎద్దుని ఎలా రక్షించుకుంటారు మరి మీరు? అంటే మన దానా కానీ ఏమన్నా? మన దగ్గర వచ్చేసి బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. పల్లి కేక్ ఏదైతే ఉంటుందో, పల్లి కేక్ కానీ నువ్వుల కేక్ కానీ డైలీ ఉదయం సాయంత్రం కలిపి 500 grams అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్యారలల్ గా మళ్ళీ ఎండుగడ్డి కూడా ఉంటుంది. అవుట్ సైడ్ బయట కాసేపు అవుట్ సైడ్ కూడా పచ్చిగడ్డికి తిప్పుతాం డైలీ. ఇప్పుడు దీనిలో ఎలా ఉంటాయి లాభాలు మరి? అంటే ఇది అంటే లాభాలు అంటే దీంట్లో వేస్టేజే రెవెన్యూ. దీంట్లో ప్రతి బిజినెస్ లో వేస్టేజ్ వల్ల బిజినెస్ లాస్ అవుతాయి. బట్ దీంట్లో వేస్టేజ్ రెవెన్యూ కింద ఉంటుంది కాబట్టి మేజర్ రెవెన్యూ అనేది వేస్టేజ్ నుంచి జనరేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే జీరో లాస్ లో నడుస్తుంది. బట్ మార్కెట్ లో మార్కెటింగ్ చేసుకోవడమే స్ట్రాటజీ. ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ చేసుకోవడం స్ట్రాటజీ. ఎలా మార్కెటింగ్ చేసుకుని మరి మీరు ఫస్ట్? అంటే మేము ఫస్ట్ కొత్తగా పెట్టే వాళ్ళకి ఏం తెలుగుంటుంది, ఎలా సేల్ చేయాలి అంటే అది ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. నేను మార్కెట్లో నేను వెజిటేబుల్ మార్కెట్లో మార్కెటింగ్ చేసుకునేవాడిని. లేదా నేను చేసిన ఏదైనా ప్రయాణాలు నాతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళకి నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ చెప్పడం కానీ అలా ఏంటంటే నాకు తోచిన విధంగా నేను మార్కెటింగ్ చేసుకునేవాడిని. తర్వాత ఒక 2 నెలల నుంచి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి స్టార్ట్ చేయడం చేసా మార్కెటింగ్. మంచి రిజల్ట్ ఉంది. మొత్తం ఆన్లైన్ రిజల్ట్. ఎలా నడుస్తుంది ఆన్లైన్? బాగుంది, ప్రజెంట్ అయితే బాగుంది. నిన్ననే 70 liters వనస్థలిపురం ఏరియాలో కమ్యూనిటీలో డెలివరీ చేయడం జరిగింది. ఓకే. అంటే ఎక్కువ మోతాదులో ఇప్పుడు మీరు ఎక్కువ నూనె మీరు షాపులలో పంపిస్తుంటారా? లేదు, మేము అసలు B2B లేదు, మాది ఓన్లీ B2C. ఇప్పుడు ఎక్కడ పంపిస్తుంటారు మరి? కస్టమర్ డైరెక్ట్ కస్టమర్కి ఇస్తుంటాం. కస్టమర్ ఇండ్లకే ఇస్తున్నాం, డైరెక్ట్ డెలివరీ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఒక గానుగ నూనె ఇప్పుడు ఎంత నిల్వ ఉంటుంది ఇంట్లో? షెల్ఫ్ లైఫ్ అనేది దీనికి ఏమి ఉండదు. ఇది 2 రోజులు పెడుతుంటే షెల్ఫ్ లైఫ్ 2 రోజులు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఫిల్టరేషన్ అవుతుంటుంది, దానివల్ల దీనికి ఎక్స్పైరీ అనేది ఉండదు. బట్ యాజ్ పర్ అవర్ ఫుడ్ ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం బెస్ట్ బిఫోర్ 12 months అని చెప్తాం. ఓకే. ఇప్పుడు గానుగ నూనె తీసుకుంటారు కదా, ఇప్పుడు గానుగ నూనెకి మన ప్యాకెట్ నూనెకి ఎట్లా గుర్తించాలి మరి? అంటే గానుగ నూనె అరోమా తెలిసిపోతుంది మనకు. గానుగ నూనె అరోమా కానీ స్ట్రక్చర్ కానీ తెలిసిపోతుంది మనకు. అండ్ మోర్ ఓవర్ గానుగ నూనె ఇచ్చేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది గానుగ వాళ్ళు గ్లాస్ బాటిల్ అని ఇస్తారు. ప్లాస్టిక్ బాటిల్ ఎవరు ప్రిఫర్ చేయరు. మేము 100% గ్లాస్ బాటిల్ అని ఇస్తాం. చాలా మంది బయట గ్లాస్ బాటిల్ ఏమంటారు ప్లాస్టిక్ బాటిల్ ఇస్తారు. బట్ మేము ప్రిఫర్ చేయము, ఎందుకంటే మేము గ్లాస్ బాటిల్ ఇస్తాం. దాంతో ప్రైస్ మొత్తం కలిపి లేకపోతే ఇంక్లూడింగ్ ప్రైస్ 525 rupees అనేది ఇంక్లూడింగ్ గ్లాస్ బాటిల్ తోటి ప్యాకింగ్ తోటి కలిపి ప్రైస్ అది మొత్తం దాంతో కూడా ఉంటుంది. దాంతో మీరు కొత్తగా పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు మరి? అంటే ఓపికతో కూడుకున్న పని ఇది. ఒక జనరేషన్ పని ఇచ్చిన వాళ్ళం అవుతాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అయితే మనతో పాటు 10 మంది ఆరోగ్యాలు కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకే. ఇది పెట్టడానికి కారణం మీకు ఎట్లా అంటే మరి మీరు ఎవరి నుంచి ఇన్స్పైర్ అయినారు? అంటే నేను కరోనా టైంలో కాస్త సిచ్యువేషన్ చూసా, ఎవరెవరు ఫుడ్కి ఇబ్బంది పడుతారు, ఎవరెవరు న్యూట్రల్గా ఉన్నారని చెప్పేసి. అక్కడ చూసుకుంటే ఎవరైతే వ్యవసాయాన్ని నమ్ముకున్నారో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు, ఎవరైతే కాస్త కార్పొరేట్ కల్చర్ నమ్ముకున్నారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దాని గురించే నేను ఇటు రావడం జరిగింది. ఓకే. ముఖ్యంగా ఎద్దు గానుగ నూనె పెట్టాలని కారణం ఎందుకు కారణం అంటే ఇది మనకు కిచెన్లో ఏంటంటే మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. బాడీలో 70 to 80% డిసీజెస్కి మెయిన్ కారణం ఇదే. ఇది ఏదైతే మన పేరెంట్స్ని చూసుకుంటే లాస్ట్ పేరెంట్స్కి 60-50 years వరకు కూడా హార్ట్ అటాక్ లేవు. ప్రజెంట్ జనరేషన్లో 30-35 years స్ట్రోక్స్ అంటున్నారు. బికాస్ ఆఫ్ రీజన్ ఓన్లీ రిఫైన్డ్ ఆయిల్. ఇప్పుడు జనరేషన్ మొత్తం ఏమవుతుందంటే పాతకాలం కింది మొత్తం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అవును, అది ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ 30 years ఒకసారి రీసైకిల్ అవుతుంటుంది లైఫ్ స్టైల్ అది అందరిది కంపల్సరీ. ఇప్పుడు మళ్ళీ ఆ రీసైకిల్ అనేది ఇది ఒక 30 years వరకు మళ్ళీ ఇది నడుస్తుంది. ఎవరైనా కాపాడే వాళ్ళు ఉంటే ఇంకొక ముందుకు వెళ్తుంది అలా. ఓకే. ఎవరైనా మీ బంధువులు ఎవరైనా పెట్టారా లేకపోతే మీరే? లేదు, నేనే ఫస్ట్ పెట్టా. ఎవరు లేదు, నేనే పెట్టా. ముందుగా పెట్టాలని ఆలోచన ఎలా వచ్చిందని? అంటే నేను యాక్చువల్లీ ఇంతకు సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నా.
సర్వీస్ ఇంజనీర్లో పేమెంట్ మోడ్ అనేది కొద్దిగా బాగుండదు, లైఫ్ స్టైల్ కూడా అసలు స్టాండర్డ్ లైఫ్ స్టైల్ ఉండేది కాదు. అందుకే ప్రొడక్ట్ లాంచ్ చేస్తాం. ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసి అది కూడా కిచెన్లో డైలీ కన్జంప్షన్ ప్రొడక్ట్ అయితే బాగుంటుందని. మీరు ఎద్దుగా అనగా నడపక ముందు అంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు? నేను కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సప్లయర్ని. అక్కడే పని చేస్తాను. సో అది తీసుకొని ఇప్పుడు ఈ అంటే అది నాకు ఓన్గా ఉండే, నేను దాన్ని మొత్తం వెకేట్ చేసి దీనికి షిఫ్ట్ అయిపోయినా. ఇప్పుడు ఈ సామాన్లు ఎక్కడో తీసుకున్నారు? ఇదంతా మహబూబ్నగర్లో దొరికిపోతాయి కానీ. మహబూబ్నగర్ ఎక్కడండి? గండేడు మండలం అని చెప్పేసి ఆ మండలంలో చారీస్ ఉంటారు, నరసింహచారి అని ఉంటాడు, అతను చేసి ఇస్తాడు మనకి. ఓకే. మీరు ఏం చెప్తారండి? ఇప్పుడున్న వాళ్ళకి ఇలాంటివి తీసుకురావాలి, ఇంకా మార్కెట్లో ఇలాంటివి తీసుకొస్తే ఏంటంటే మన లైఫ్ స్టైల్, మనతో పాటు 10 మంది లైఫ్ స్టైల్ని కాపాడే వాళ్ళం అవుతాము. నెక్స్ట్ జనరేషన్కు బెస్ట్ ఫుడ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు హెల్తీగా ఉంటారు, సొసైటీ కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.